జనజ్వాల న్యూస్ యూట్యూబ్ ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. తాజా వార్తలను చూడండి. ప్రణవ్, షాజన హీరోయిన్లుగా ఓ వాస్తవ ఘటన ఆధారంగా శ్రీనాథ్ పులకురం దర్శకత్వంలో రూపొందిన చిత్రం ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు 5,143 కొవ్వూరి అరుణ సమర్పణలో భువన్ రెడ్డి కొవ్వూరి నిర్మించిన ఈ చిత్రం విజయవాడ స్వర్ణ ప్యాలెస్లో విడుదల అయినది. ఇంటర్మీడియట్ టీనేజ్ ప్రేమ కథా చిత్రంగా రూపొందిన ఈ చిత్రాన్ని చూసిన ప్రేక్షకులు హీరోగా ప్రణవ్ ప్రీతం, హీరోయిన్గా షాజ్ఞశ్రీ వేణున్, మిగతా పాత్రల్లో రామ్ పటాస్, తేజ గౌడ్, బాంబే పద్మ, శ్రీమునిచంద్ర, మండపేట మల్లిక జాగుల ముఖ్యపాత్రల్లో అద్భుతంగా నటించారని వారు అన్నారు. ఈ చిత్రంలోని ప్రేమకథ ప్రేక్షకుల మనసులను హత్తుకునేలా ఉందని మహిళా ప్రేక్షకులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ లవ్ స్టోరీ యువతని ఆకట్టుకుని మంచి వసూళ్లు రాబడుతుందనే నమ్మకం ఉందని సినిమా చూసిన ప్రేక్షకులు తెలిపారు. ఈ మూవీ చూసి ప్రతి స్టూడెంట్ నేర్చుకోవాల్సిందే. ఇది మాత్రం చాలా బాగా తీశారు మూవీ. ఇలా దీంట్లో చేసిన వాళ్ళందరికీ అభినందనలు. అందరూ బాగా చేశారు. ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ ఇది. ఫ్యామిలీతో స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు చూసి మంచి మెసేజ్ ఇచ్చారు. వాస్తవంగా కాలేజీ పిల్లలు ఎలా పాడైపోతున్నారు, దాంట్లో నుంచి మళ్ళీ బయటకు వచ్చి ఎలా జీవితాలు బాగు చేసుకుంటారా అన్నది ఈ సినిమాలో డైరెక్టర్గా చూపించారు. ఈ పిల్లలు యాక్ట్ చేసినా కూడా చాలా సీనియర్ లాగా యాక్ట్ చేశారు. నాకైతే చాలా బాగా నచ్చింది. సినిమా అయితే చాలా బాగుంది, సూపర్ చేశారు. అసలు సీనియర్ ఆర్టిస్టులా చేశారు. అందరూ 22-20 సంవత్సరాలు ఉన్న పిల్లలంతా వాళ్ళు కూడా చాలా 10-20 సినిమాలు చేసినప్పుడు వాళ్ళు యాక్ట్ చేశారు. చాలా బాగుంది. బాగానే ఉంది. టోటల్గా అయితే సినిమా మాత్రం ఒక కాలేజీ పిల్లలు భవిష్యత్తులో ఎలా ఉండాలన్నది డైరెక్టర్ గారు మొత్తం అండి. అదే నేను చెప్పేది. సినిమా లొకేషన్స్ కానీ బ్యాక్డ్రాప్ కానీ రేపు చదువుకునే పిల్లలు ఎలా బతకాలి, తల్లిదండ్రులను ఎలా చూడాలి, మన జీవితం ఏంటి అన్నది ఈ డైరెక్టర్ గారి సినిమాలో చూపిస్తారు. ఆ సినిమా చూసిన తేడా ఏంటంటే ఇది ఒక విలేజ్ ఒక తల్లిదండ్రులు ఒక పిల్లల్ని ఎంత ప్రేమగా చూస్తారన్నది, ఆ పిల్లడు ఎలా పాడైపోతాడా, ఎలా బాగుపడతాడా అన్నది ఈ డైరెక్టర్ సినిమాలో చూపిస్తారు. అది ప్రతి ఒక్కరు కూడా పిల్లలు చదువుకునే పిల్లలు డిగ్రీ కానీ ఇక్కడ కానీ 10th క్లాస్ అందరూ చూసి వాళ్ళ కుటుంబం ఎలా ఉండాలి, వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉండాలా అన్నది నేర్చుకోవాలని క్యారెక్టర్ సూపర్ 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 చాలా హిట్ అవుతుంది. పూర్తయిన ప్రతి ఒక్క పాత్ర అందరూ కూడా బాగా చేశారు. ఆర్టిస్టులు అంతా కూడా చాలా చాలా బయట మొత్తం అంతా ఆల్మోస్ట్ అందరూ బాగా పనిచేసి చాలా బాగా తీశారు. సూపర్ సినిమా గురించి 100 days ఆర్టి డౌట్ మూవీ అండి. చదువుకున్న కుర్రోడికి లవ్ చేస్తే దానివల్ల వచ్చే కష్టాలు ఏంటనేది చూపించారు. తను లవ్ చేయడం వల్ల తన అమ్మను కూడా కోల్పోతాడు. అది ముందు అవును చూపించారు. తన తప్పుదారి పట్టడం వల్ల జీవితం కోల్పోయింది కదా, ఆ మెసేజ్ అనేది చూపించారు. బాగుంది. గుడ్ మెసేజ్. బాగా చేశారు అందరూ. చాలా బాగుంది. బాగా చేశారు అందరూ. తప్పకుండా చూడాలి స్టూడెంట్స్. చూడమని చెప్తాం. మంచి మెసేజ్ చూస్తే మంచి మెసేజ్ అనేది వెళ్తుంది వాళ్ళకి. ప్రతి స్టూడెంట్ చూడాలి. అంటే ఈ ప్రభుత్వ జూనియర్ కళాశాల అనేది ఒక రూరల్ డ్రామా అండి. ఇది ఏంటంటే అల్టిమేట్గా దర్శకుడు ఏం చెప్పాలనుకుంటున్నాడంటే ప్రజెంట్ జనరేషన్ ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో ఎస్పెషల్లీ మన ఇంటర్మీడియట్ ఏజ్లో ఉన్న వాళ్ళు కానీ డిగ్రీ కానీ ఇంజనీరింగ్ చదివేవాళ్ళు మనకి లవ్ అండ్ లస్ట్ అనేది జీవితంలో సెకండరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంట్. ఎడ్యుకేషను, ఫ్రెండ్స్, ఫ్యామిలీ, దాని తర్వాత ఏదైనా
వీటి మీద ఫోకస్ చేసుకుంటే మన లైఫ్ బాగుంటుంది. ఈ లవ్ అనే వాటిలన్నింటినీ పట్టించుకోకుండా మన లైఫ్లో గోల్ అవుట్ పెట్టుకుని ఫోకస్ చేయాలి, వెళ్ళిపోయిన దాని మీద ఫోకస్ చేసుకుని సినిమా తీశారు. దీన్ని ఒక రా అండ్ రస్టిక్గా, రియలిస్టిక్గా, అంటే చాలా న్యాచురల్గా మన చుట్టూరే జరుగుతుందా, అంటే మన పక్కింట్లో జరుగుతుందా ఈ స్టోరీ, మన ఎదురుగా జరుగుతుంది అన్నట్టు చాలా రియలిస్టిక్గా తీశారన్నమాట. అది చాలా ప్లస్ పాయింట్ ఈ సినిమాకి. అండ్ యూత్ ఈ సినిమా చూస్తే కనుక దే విల్ ఫీల్ రిలేటబిలిటీ ఉంటుంది అనమాట. ఎక్కువగా వాళ్ళు పర్సనల్గా కనెక్ట్ అవుతారు ఈ సినిమాకి. రెగ్యులర్గా మనం కాలేజీలో చూసే సీన్స్ ఏవే జరుగుతాయి కాబట్టి వాళ్ళు చూసినంతసేపు కూడా ఇది మనకు అదే చూస్తున్నామా అన్న ఒక ఫీలింగ్ ఉంటుంది. సో అట్లాంటి వాళ్ళకి ఒక నోట్, ఒక వార్నింగ్ సైన్ అనదనమాట ఈ సినిమా. మీరు రాంగ్ వేలో వెళ్ళకుండా రైట్ వేలో వెళ్ళాలంటారా బాబు, మీ పేరెంట్స్ మీకోసం ఇంత కష్టపడి చదివిస్తున్నారు, వాళ్ళు ఇంత స్ట్రగుల్ అవుతున్నారు. సో జస్ట్ వాళ్ళ మీద వాళ్ళు ఏదైతే మీ మీద ఆశలు పెట్టుకున్నారో వాటి వరకు మీరు తీర్చండి, రాంగ్ రూట్లోకి వెళ్ళమాకండి అని చెప్పే మూవీ అయితే. బాగుంది సినిమా, బాగుంది.